తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడని, అతను లొంగిపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొలికి వస్తుందని ఇన్ని రోజులు అధికారులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరో కీలక ట్విస్ట్ నెలకొంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో తాను గుండె క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నానని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధంగా ఉన్నానని, ఆరోగ్యం కుదుటపడ్డాక ఇండియాకు వస్తానని ఆ లేఖలో స్పష్టం చేశారు. తాను పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడము ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో జూన్ 26వ తేదీన ఇండియాకు రావాల్సి ఉండేది. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాలో ఉండాల్సి వచ్చింది. క్యాన్సర్ తో పాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడతా ఉన్నాను. అమెరికా వైద్యులు ఇచ్చిన సూచన మేరకు అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నానంటూ కూడా లేఖలో ఈ విషయాన్ని పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తి అవాస్తవమైనటువంటి ఆరోపణలు నా పైన చేస్తా ఉన్నారు. నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు చేయలేదు. పోలీసులకు ఈ దర్యాప్తులో సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇండియాకి వచ్చే వరకు టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల ఒక పోలీస్ అధికారిని, విచారణ ఎదుర్కొంటాను. ఎక్కడికి తప్పించుకొని పారిపోయే పరిస్థితి లేదు. నా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత నేను ఇండియాకు వస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారుల విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా విచారణ అధికారికి ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈ లేఖ జూబ్లీహిల్స్ పోలీసులకు రాస్తూ ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల డిపార్ట్మెంట్ కి కూడా సహకరిస్తానంటూ కూడా ఇవ్వడం జరిగింది. తను అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ అవుతా ఉన్నాను. ఆ ట్రీట్మెంట్ అంతా ముగిసిన తర్వాత అంతలోపే విచారించాలనుకుంటే టెలికాన్ఫరెన్స్ లేదా మెయిల్ ద్వారా అడిగినటువంటి ప్రతి సమాచారాన్ని నేను అందజేస్తానంటూ మాత్రం ప్రభాకర్ రావు ఈ లేఖని పోలీసులకు రాయడం జరిగింది. మరి దేశాన్ని కుదిపేసినటువంటి అంశం, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకులని, విద్యార్థి సంఘాలని, మీడియా వారివి నిత్యం ఎవరైతే ప్రభుత్వానికి యాంటీగా ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డటువంటి అంశం. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే చాలా మంది బీఆర్ఎస్ నాయకుల బడా నేతల పేర్లు కూడా వెలుగులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతన్ని విచారించాలి ఖచ్చితంగా అనేది మాత్రం హైదరాబాద్ పోలీసులు ఒక పక్క ఎదురు చూస్తా ఉంటే, తను రాసినటువంటి లేఖలో తను ఫిజికల్ గా అటెండ్ అవ్వలేను, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారు. మరి హైదరాబాద్ పోలీసులు దాన్ని కన్సిడర్ చేసి అలాగైనా మనకు ఆధారాలు కావాలి కాబట్టి ఈ కేసులో ఆన్లైన్ ద్వారా విచారించైనా సరే అతని నుంచి స్టేట్మెంట్ తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారా, లేదా ఖచ్చితంగా ఫిజికల్ గా పోలీసుల ముందు హాజరు అవ్వాల్సిందే అంటూ కూడా తిరిగి లేఖ పంపిస్తారనే దానిపై మాత్రం హైదరాబాద్ పోలీసుల నుంచి మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. రవితేజ, దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? తను ఇచ్చినటువంటి లేఖ గతంలో కూడా ప్రభాకర్ రావు పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తను వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తనకు ఆ కేసుతో సంబంధం లేదు అని ఈ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీస్ అధికారులు మాత్రం ఏది చెప్పాలనుకున్నా ఆన్ రైటింగ్ లెటర్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, నోటి ద్వారా కాకుండా అని ఇక్కడి పోలీసులు వివరణ ఇవ్వడంతో ఇప్పుడు ఆ లేఖ రాసి ఆ లేఖలో కొన్ని అంశాలని ప్రస్తావనకు తీసుకొస్తూ పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లే విధంగా తను అమెరికా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్లిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు సరైనటువంటివి కాదు, నేను క్రమశిక్షణ గల అధికారిని, నేను ఇల్లీగల్ పనులు చేయలేదు, ఇదంతా కూడా రాజకీయ ప్రత్యర్థులు రాజకీయం ఈ మలుపు తిప్పడానికే తనపై ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు, నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, అప్పటి వరకు విచారించాలంటే ఈ 2 మార్గాల ద్వారా నన్ను విచారించవచ్చు అనేది మాత్రం తను ఒక లేఖ రాశారు. హైదరాబాద్ పోలీసులు దాన్ని తీసుకొని స్వీకరించి అలాగే విచారిస్తారా, లేదా ఒక కేసులో నిందితుడు కాబట్టి అతని పైన తీవ్ర అభియోగాలు ఉన్నాయి కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పోలీసులను ఇష్టానుసారంగా ఉపయోగించాడు ప్రభాకర్ రావు అనేది అలిగేషన్స్ కాబట్టి తను ఫిజికల్ గా అటెండ్ అయి నోరు తెరిస్తే చాలా మంది వ్యక్తులు, చాలా మంది వ్యాపారవేత్తల పోలీసులు
తను రాసినటువంటి లేఖనాన్ని కన్సిడర్ చేయకపోవచ్చు అనేది మాత్రం ఒక క్లారిటీగా అర్థమవుతుంది సమీర్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.